ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 26-27 వచనాలు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవైన నీవే దీన్ని చేసినవనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించున్నారు కానీ నీవు దీవించుదు. 28వ వచనం. వారు లేచి అవమానం పొందేదరు కానీ నీ సేవకుడు సంతోషించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదని. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను చూసి అన్యులు ఏం చేస్తూ ఉంటారు? వీరికి ఇలా జరిగింది, ఇంకా ముందు ఏమవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తెలిసి తెలియని శత్రువులు, తెలిసి తెలియని వారు, ఎంతోమంది ఈర్ష్య ద్వేషం కలిగిన వారు ఎదురు చూస్తూ ఉంటారు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కరుణను బట్టి, కృపను బట్టి ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి ఇతరులు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటా వింత అని. యెహోవైన నీవే దీన్ని చేసినవని వారికి తెలియనట్లు. యెహోవైన నీవే దీన్ని చేసినవని. దేవుడే చేశాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఇంకా ఎన్నో చేయబోతున్నాడు. మన యొక్క జీవితాంతము వృద్ధాప్యము తుది శ్వాస వరకు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఆయన రెక్కల నీడను ఆశ్రయించాము. ఆయన యొక్క హస్తాల్లో ఉన్నాము. ఆయన కృపలో, ఆయన దయలో ఉన్నాం కాబట్టి ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు చేసిన కార్యాలు ఇతరులకు తెలియనట్లు, మన యొక్క శత్రువులకు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ఆయన సహాయం చేసే దేవుడు, కృపను బట్టి రక్షించే దేవుడు. 28వ వచనం. వారు శపించున్నారు కానీ నీవు దీవించుదు. దేవుని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా దేవుని ఎరగని ప్రజలు అంటే ఏంటి? మనకు తెలిసి తెలియని శత్రువులు ఎంతోమంది ఉంటారు. మనతో మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ వారు మనకు శత్రువులు అని తెలియదు. కానీ దేవునికి తెలుసు ఎంతమంది శత్రువులు ఉన్నారో అన్న విషయం ఆయనకి తెలుసు. వారు ఏం చేస్తున్నారంట? శపిస్తున్నారంట. నిన్ను శపించేవారు నీకుంటారు, నన్ను శపించేవారు నాకుంటారు. వారు శపించున్నారు కానీ దేవుడు దీవిస్తున్నాడు. వారు లేచి అవమానం పొందేదరు కానీ నీ సేవకుడు సంతోషించును. వారు లేచి అవమానం పొందుతారంట. ఎందుకు? దేవుడు చేసిన కార్యాలను వారి యొక్క దృష్టితో హేళన చేస్తూ, వెలిచూపు చూస్తూ, శపిస్తూ, ఎంతగానో ఇబ్బంది పడుతూ, నీకు తెలియకుండానే వారిని దూషించే పరిస్థితులు. మరి ఇవన్నీ ఎవరు వింటున్నారు? దేవాది దేవుడు వింటున్నాడు. వారు లేచి ఏమవుతారంట? అవమానం పొందుతారంట. దేవుణ్ణి నమ్ముకున్న నా కుటుంబానికి, నీ కుటుంబానికి, వాక్యం వింటున్న మనందరికీ దేవుడు యొక్క దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషించేవారుగా ఆయన ఉంచుతాడు. దేవుడే కార్యాలు చేశాడని వారు తెలుసుకున్నట్లు వారికి మరింత ఆశ్చర్యం కలుగులాగిన ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన నడిపిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చూసి ప్రభు నాయన ఇతరులు ప్రభు నాయన శపించేవారుగా ఉన్నప్పుడు ప్రభు నువ్వు దీవించే దేవుడుగా ఉన్నావయ్యా. తండ్రి నాయన, వారి అవమానం పొందే పరిస్థితిలో తండ్రి నాయన, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు తండ్రి మాకు తెలిసి తెలియని శత్రు సమూహం యొక్క తండ్రి నాయన చేష్టలను ప్రభు నాయన పూర్తిగా తండ్రి ప్రక్కగా జరిపి తండ్రి నీ బిడ్డలైన వారిని సంతోషింపజేసే దేవుడుగా నువ్వు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా జీవిత యాత్రలో ప్రభు తండ్రి నువ్వు సహాయంగా ఉన్నావయ్యా. అన్ని వేళ అన్ని విషయాల్లో సంతోషంగా, సమాధానంగా ఉంచి నడుపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.